వచ్చేసింది నోట్లోకి. ఇప్పుడు ఏం చేయాలంటే శ్వాసని లోపల తీసుకుంటూ ఫింగర్స్ లోపల పెట్టాలి, ఎందుకంటే మీకు సౌండ్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా సింపుల్గా చేశారు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే స్లోగా లాగే పద్ధతి. ఏమన్నా సౌండ్ వచ్చిందా అయితే ఎక్కడ సైడ్ నుంచి చేస్తే అక్కడ సైడ్ నుంచి వాటర్ వస్తుంది ఐకి, ఎందుకంటే అది డైరెక్ట్గా ఐ ఎఫెక్ట్. నాకు ఇది లెఫ్ట్ నుండి ఎందుకు రాలేదు, ఐ ఎఫెక్ట్ కాలేదు ఇంకా. సో ఐస్ మీకు స్పార్క్లింగ్ కావాలంటే, లైఫ్ లాంగ్ మీకు ఐ సైట్ రావద్దు అంటే, ఉన్నగా సైట్ కంప్లీట్గా క్యూర్ కావాలంటే రోజు ఇచ్చేయండి. రోజు చేయొచ్చు సార్? రోజు చేయొచ్చు. నాకు ఇంతవరకు నాకు స్మాలెస్ట్ వర్డ్ అని చదువుతాను నేను, వితౌట్ స్పెక్స్. ఎందుకు ఇది ఇది పనిచేస్తుంది ఐసైట్కి. మీరు కొంచెం డిఫెక్ట్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించేసి ఓకే అద్దాలు వాడేసి అది మెల్లిగా మెల్లిగా పవర్ పెరుగుతూ ఉంటుంది. ఇది పవర్ ఉన్న పవర్ని తీసేస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీన్ని అలా క్లీన్ చేసుకోవాలి. ఇది ఎన్నిటి పనికొస్తుంది చూడు. దీన్ని ఇలా పెట్టేసుకొని ఫస్ట్ వాటర్ పోసేసి దీన్ని ఏం చేయాలంటే ఇలా అనాలి. సో దానికి ఉన్న మ్యూకస్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని తడుపుతాం. ఇలా తడిపేసి ఆ తర్వాత ఈ భాగాన్ని ఎప్పుడు చల్ల నీళ్ళతో కడగాలి, పై భాగాన్ని. ఎందుకు వ్యాక్స్ ఏమవుతుంది వేడి నీళ్ళతో కడిగితే కరిగిపోతుంది. అందుకని ఇంత సైన్స్ ఉంటుంది దీని వెనకాల. సో దీని అంతా చల్ల నీళ్ళతో కడగాలి, లేకపోతే వేడి నీళ్ళు కొంచెం గోరువెచ్చని నీళ్ళు అలా చేసేసి అలా కడిగినా సరే చల్లగైపోయే వాటర్. ఓకే, ఇలా కడిగేసిన తర్వాత మళ్ళీ మీకు ఏంటంటే నెక్స్ట్ సైడ్ కూడా అలా చేస్తాం. దీన్ని టైట్ చేసుకోవాలి. ఇలా ఎక్కడ సైడ్ అయితే పోయినారో అక్కడ సైడ్ టైట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ సెండ్ చేయాలి. వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, మనకు తెలిసిపోతుంది రాగానే. శ్వాసని వస్తే కూడా చేస్తాం. కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. సో దేని ఎఫెక్ట్ దానికి డైరెక్ట్ కనపడిపోతుంది. ఓకే, నీ ఓపిక 3 నెలలు ప్రాక్టీస్ చేస్తావు అనుకో 30 సార్లు చేస్తావు. ఏం అసలు నీకు ఏ ప్రాబ్లం ఉండదు. నీకు లైఫ్ అంతా సైనస్ కానీ సైనసైటిస్ కానీ క్రానిక్ కోల్డ్ కానీ ఆస్తమా కానీ బ్రాంచైటిస్ కానీ ఇస్నో ఫీలింగ్ ఉండదు. ప్రాబ్లం లేదండి, చేయాల్సిన పని లేదు. మూమెంట్ ఎక్కువగా నీకెందుకు ఇప్పుడు ఇల్లుని ఒకసారి ఊడ్చావంట క్లియర్ అయిపోతుంది. ఓకే 2 సార్లు ఊడ్చావు క్లియర్. ఇంక ఊరికి రోజంతా ఊడ్చుకుంటూ కూర్చుంటాం చాలా.